హలో హాయ్ నమస్తే. ప్రస్తుతం మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి కొమరేటిపల్లిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయితే ప్రచారం ముమ్మరంగా చేశారు. అందులో భాగంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలరాజు గారు ఉన్నారు. ప్రచారం ఏ విధంగా అవుతుంది, ప్రజలు ఏమంటున్నారనే విషయం గురించి అన్న అడిగి. అన్న నమస్తే. అన్న నమస్తే, నా పేరు బాలరాజు, గ్రామాధ్యక్షుని. కొమ్మరెడ్డిపల్లి పెద్ద ఎత్తున ప్రజలతోటి ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. మంచి స్పందన ఉంది. ప్రతి ఒక్కరు కూడా స్కీముల గురించి చెప్పడం కానీ ఇండ్లు ఏమేమి ఇచ్చేది అన్ని చెప్తున్నాము. అందరు కూడా మంచి సహకారం చేస్తున్నారు. మంచి స్పందన కూడా ఉంది. కాంగ్రెస్ కోటేశ్వరం పెద్ద ఎత్తున మా ఊళ్ళో పెద్ద ఎత్తున మెజార్టీ ఈయనకి డోర్ టు డోరు ఖచ్చితంగా తిరిగి అందరికి కూడా ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేస్తున్నాము. ఏ స్కీములు వచ్చినా ప్రజల పాలన కాబట్టి ప్రజలకు ప్రతిదీ చెందేందుకే ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఇస్తామని చెప్పి అందరికీ కలవడం జరుగుతుంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రోజు డోర్ టు డోర్ పొద్దున సాయంత్రం కూడా తిరగడం జరుగుతుంది. అందరికి కలిసికట్టుగా ఐకమత్యం మొత్తం ప్రతి ఇంటికి ఏ స్కీమ్ వచ్చినా ప్రతి అర్హులకు అందరికి స్కీములు చేయాలని మేము ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా ఇప్పుడు 6 గ్యారెంటీల గురించి జనాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు? వాళ్ళ ఇప్పటికే బస్సు ఫ్రీ కానీ, కరెంటు యూనిట్లది కానీ, సిలిండర్లు కానీ ఇవన్నీ తీసుకుంటారని ఆరోగ్యశ్రీలు కూడా చాలా మంది మేము ఆరోగ్యశ్రీల ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం. అబ్బా మళ్ళీ పూర్వం రాజశేఖర రెడ్డి పీరియడ్ల ఆరోగ్యశ్రీ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ చేసుకుంటున్నాం అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా. ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంత మెజార్టీతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? దగ్గర 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలనే ఆకాంక్షతోటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా సిద్ధంగా ఉన్నారు. నేను అదర్గా వేరే పార్టీలతో చర్చించినప్పుడు అసలు ఎవరి దగ్గర పోటీ ఉండబోతుంది అంటే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్యనే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అడ్రస్సే లేదు. బట్ కాకపోతే వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారు అనేది ఒక వాస్తవం అని చెప్తున్నాను. దాని వల్ల మీ స్పందన ఏంది? అది తప్పుడు ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. మహబూబ్నగర్ డిస్టిక్ రేవంత్ రెడ్డి సొంత జిల్లా, ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇక్కడ అందుబాటులో మాకు జిఎంఆర్ గారు ప్రతి విషయంలో కూడా ఆయన తిరుగుతాడు. ఎమ్మెల్యే కూడా చాలా చర్య తీసుకుంటున్నాడు. ప్రతి ఎమ్మెల్యే కూడా కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరు కార్యకర్త కష్టపడుతున్నారు. అధిక మెజార్టీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్క నియోజకవర్గానికి 20,000 మెజార్టీ వేయాలని ఆకాంక్షతో అందరు కష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళన్నీ తప్పుడు మాటలు చెప్తున్నారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా గలతైంది, పార్టీ గలతైంది. వాళ్ళు ఇప్పుడు బీజేపీ తోటి పొత్తు పెట్టుకొని లోపల మొత్తం బీజేపీకే సపోర్ట్ చేస్తున్నా తప్ప వాళ్ళ ప్రచారం ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. యాక్చువల్గా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ ఒకటి కామెంట్ చేస్తుందన్న. యాక్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కొత్తకోటలో మీటింగ్ పెట్టి దేవుళ్ళ మీద ఒట్టేసే పరిస్థితి వచ్చింది అనేది ఒక కామెంట్ చేస్తున్నారు. అంటే యాక్చువల్గా తాను ఓడిపోతున్నది తెలిసే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు ఆయన ఒట్టేసేది సమస్య కాదు. ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు రుణమాఫీ చేస్తామని లాస్ట్ స్టేజ్ వరకు కూడా రుణమాఫీ చేయని రోజులు ఉన్నాయి. కాబట్టి ప్రజల్లో మేము 1,00,000 రూపాయలు చేయలేకపోయినాం, కాంగ్రెస్ వాళ్ళు 2 లక్షలు ఎట్లకెళ్ళి చేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ప్రజలను నమ్మించడానికి ఆయన ఒక దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు తప్ప దాన్ని ఏదో ముందుకు తీసుకోపోవాలని కాదు. ఒక గ్రామంలో ఇంత జనాభాతో వేసుకొని మీరైతే ప్రచారం అయితే ముమ్మరం చేశారన్న. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇంత అయిపు రావడానికి గల కారణాలు ఏంది? ఇప్పుడు కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన అనేది అందరిలోనూ కూడా చైతన్యం వచ్చింది. అందరు కూడా సత్యశామలంగా కాంగ్రెస్ ఉంటేనే మనకు అన్ని స్కీములు వస్తాయి, అన్ని వస్తాయి. గత ప్రభుత్వం ఇంతవరకు ఇల్లులు ఇవ్వలేదు, పింఛన్లు ఇవ్వలేదు, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. చాలా మంది పిల్లలు పెళ్లి లైన్లో కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. పిల్లలు పెద్దగా అయ్యారు, ఇంత పిల్లలు పెద్దగా కూడా వాళ్ళకి బియ్యం రావట్లేదు. ఇప్పుడు బీజేపీ పాలన కూడా ఇంతవరకు 15 లక్షలు వేస్తామన్నారు, అవి లేవు. ఒక ఉపాధి హామీల కూలి పెంచలేదు. ఒక సిలిండర్ 1,250 చేసారు, 450 1,250 చేసారు. పెట్రోల్ గ్యాస్ పెంచారు, ప్రతిదీ పెంచారు. ఇప్పుడు యాక్చువల్గా ఇంతకు ముందు లాస్ట్ ఎలక్షన్ చూసుకున్నట్టుగైతే, మొన్న జరిగినటువంటి ఎలక్షన్ చూసుకున్నట్టే కాంగ్రెస్ పార్టీకి అసలు కార్యకర్తలే లేరు. మరి అలాంటిది ఈరోజు విజయం ఎలా సాధించారని? ఈ అవినీతి పాలన పోవాలనే ఆకాంక్షతోటి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ లో కలవడం జరిగింది. కాంగ్రెస్ కి పెద్ద మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 7 కాన్స్టిట్యున్సీలో చూసుకున్నట్టుగైతే మీరు ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ప్రతి ఒక్కరు గెలవడం జరిగింది. మరి ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంత మెజార్టీ రావచ్చు? ఒక్కొక్క నియోజకవర్గం 20-30,000 మెజార్టీ వస్తుంది. ఇక్కడ దేవరకద్ర కాన్స్టిట్యున్సీ వచ్చేసి ఎంత మెజార్టీ రావచ్చు? దేవరకద్ర 30,000 పైచలకు మెజార్టీ వస్తుంది. యాక్చువల్ గా వచ్చేసింది జిఎంఆర్ గారికి వచ్చింది 1000 మెజార్టీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎంత వచ్చే అవకాశాలు కనిపిస్తుంది? ఇప్పుడు 3,000 మెజార్టీ వచ్చినా ఇప్పుడు 30,000 పైచలకు మెజార్టీ ఎన్నిక రెడీగా ఉన్నారు ప్రతి ఒక్క కార్యకర్త. కంపల్సరీగా అయితే 1,00,000 మెజార్టీతో అయితే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది.
కరాఖండిగా అయితే బాలరాజు గారు చెప్పడం అయితే జరిగింది.